పాత బస్తీ వాసులు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓల్డ్ సిటీ ప్రజల మెట్రో కల నెరవేరబోతోంది. పాత బస్తీ మెట్రో రైలు నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న మెట్రో రైలు పనులకు 2వ దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. 8న పాత బస్తీలో 2వ దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎంజీపీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నుమా మధ్య 4 స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. 2వ దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్లు ఖరారు చేసింది. అందులో భాగంగా 5.5 కిలోమీటర్ల మార్గానికి ఈ నెల 8న సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మించే 5.5 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నుమాకు చేరుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత బస్తీ మెట్రో మార్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖరారు చేసిన డిపిఆర్ను రద్దు చేసి పలు మార్పులు చేసి కొత్త రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. ఎంజీపీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిర్మించనున్న ఈ మెట్రో మార్గ నిర్మాణానికి సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు పాత బస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులు, నిర్మాణాల కూల్చివేత, ఇతర న్యాయ సంబంధిత కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే ఆపేశారు. ఎల్బీ నగర్ నుంచి నాగోల్ మధ్య మెట్రో మార్గ నిర్మాణాన్ని పూర్తి చేసి నాగోల్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.